హాయ్ హలో నిహావమా వెల్కమ్ టు టీవీ9 నేను నీలిమ. లవ్ స్టోరీ అనేది ఎవర్ గ్రీన్ జాన్రా కదా సినిమాల్లో. మరి చెన్నై లవ్ స్టోరీతో వచ్చేస్తున్నారు. మనతో పాటు టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అండ్ స్పెషల్లీ టీజర్ మీరు అందరూ చూసే ఉంటారు. ఫస్ట్ లవ్లో ఉన్నవాళ్ళు, ఫస్ట్ లవ్ బ్రేకప్ అయి చాలా బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అండి. నాతో పాటు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ఉన్నారు, హీరోయిన్ గౌరీ అండ్ హీరో కిరణ్ అబ్బవరం గారు. నమస్తే అండి. హలో. ఎనర్జీ కనిపిస్తలేదు ఎందుకు? మై బ్యాడ్, నేను లాస్ట్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను, అందువల్ల కొంచెం ఎనర్జీ తక్కువైంది, క్షమించాలి. ఓకే. పిల్లగాలి అల్లరి అనే సాంగ్ ఎప్పుడు మీరు పాడుతూ ఉండేవాళ్ళు, అండ్ అప్పట్లో ఇండైరెక్ట్గా అండ్ ఇప్పుడు డైరెక్ట్గా అని మీరు చెప్పిన విషయం. సో మణిశర్మ గారి గురించి మీరు చెప్పాలంటే. నాకు నిజంగా ఫస్ట్ ఆయనను కలుస్తానో లేకపోతే ఆయనతో ఇలాంటి ఒక ర్యాపో ఉంటుందని నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాజ్ అ సింగర్ హూ హ్యాస్ అ బ్యాక్గ్రౌండ్ ఇన్ సింగింగ్, ఐ యూస్ టు ఆల్వేస్ ఎంజాయ్ హిస్ మ్యూజిక్. చాలా కాంపిటీషన్స్లో ఆయన పాటలు పాడేదాన్ని. బట్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాలకి నేను ఒక సినిమా చేస్తున్నాను, ఆ సినిమాకి మణిశర్మ మ్యూజికల్ అని పడ్డం అనేది ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్. అండ్ ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ఒక చనువు తీసుకొని అతను చాలా అల్లరిగా చాలా స్వీట్గా మాట్లాడతారు. నాకు అది చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ మా సినిమాకి కూడా ఈస్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్. మీకు ఎనర్జీ లేకపోయినా మీ ఫ్యాన్స్ కోసం మీరు ఎనర్జీ తెచ్చుకుంటారు. Please అండి. మణిశర్మ గారికి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే మీరు ఏ పాట పాడతారు? ప్లీజ్ డెడికేట్ చేయాలి. డెడికేట్ చేయాలి. ఏ పాట ఇష్టం అని చెప్తున్నారు. పాడాలి మళ్ళా అన్నారు, పాడమల్లా. అందుకనే పాడమల్లా నీ ఇష్టమైన సాంగ్ మనిషి డెడికేట్ చేయాలి. ఆయనకి నేను అంటే ఓకే, యాజ్ అ ఫ్యాన్గా నాకు ఇది ఫేవరెట్ అట్లా అదే నేను చెప్పినట్టు అతడు ఆల్బమ్ నాకు చాలా ఇష్టం. పర్టికులర్ సాంగ్ అంటే పెను తుఫాన్ అని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని పాడమన్నారు. పెను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కణం మాట్లాడే అంతే. బాగా పాడారండి. ఓకే, మీ గురించి మళ్ళీ మాట్లాడతాం. ఎస్కేఎన్ గారు మీరు చెప్పండి, లవ్ స్టోరీ, చెన్నై లవ్ స్టోరీ అని చెప్పారు. సో మీకు ఈ సినిమా ఎంత స్పెషల్? నాకు మీ లైఫ్లో ఏమైనా లవ్ స్టోరీ మెమరీస్ ఉన్నాయా? అవన్నీ ఇప్పుడు పెడితే అదొక స్పెషల్ ఎపిసోడ్ అవుతుంది కాబట్టి నేను స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం దీని తర్వాత. సినిమా కంటే సూపర్ హిట్ అయింది కావచ్చు. 2-3 yearsకి సినిమా చేసుకుంటారు కాబట్టి ఆ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఆ సినిమా ఆడితేనే నేను ఇంకో సినిమా తీయడానికి డబ్బులు వస్తాయి, అలాగే నేను పెట్టిన ఎఫర్ట్స్కి ఒక ఫలితం వస్తుంది. సో అందుకని ఎవ్రీ ఫిలిం స్పెషల్ నాకు. 2023 July 13 యాక్చువల్గా ఈ టైంలో బేబీ ప్రీమియర్ స్టార్ట్ అయింది. మళ్ళీ 3 years తర్వాత ఒక 10 daysలో July 24th చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవుతుంది. దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ 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 స్పెషల్ టు మీ. స్పెషల్ టు యువర్ హార్ట్. యా, టీజర్లో ఒక డైలాగ్ ఉంది కదా, కనీసం ఆ డైలాగ్ మా కోసం దయచేసి, అంటే అమ్మ ప్రేమ బెస్ట్ కదా, అక్కడితోనే ఆగిపోవాలి అని మీరు అంటారు. ఆవిడేమో తొలి ప్రేమ, ఫస్ట్ లవ్ చెప్తుంటారు కదా, ఆ డైలాగ్ ఒక్కసారి లైట్గానే చెప్పండి, చిన్నగా. Do you remember that? I think I do. బేబీ సినిమా చూసావా? మొదటి ప్రేమకు మరణం లేదు, అది మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది. ఫస్ట్ లవ్ గురించి చాలా బాగా రాసుకున్నాడు కదా. ఫస్ట్ లవ్ అదొకసారి ఫెయిల్ అయితే నరకం. ఫస్ట్ లవ్లో ఒక ప్యూరిటీ ఉంటుంది, ఒక నిజాయితీ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ప్రేమలన్నీ ఫస్ట్లో ఒకటి నిజమైతే మనందరి ప్రేమ కథలు తల్లి ప్రేమ దగ్గర అయిపోవాలి కదండి. గుర్తుందా అమ్మాయి కదా, బీజిఎం అమ్మాయి కదా మన ఫస్ట్ లవ్. నువ్వు తడిసిన తొలి వర్షం. చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమ కథలు ఉన్నాయి, వాళ్ళందరికీ అవి మొదటి ప్రేమలు అయితే కాదు కదా. ఫస్ట్లో ఫెయిల్ అయిందంటే మన కోసం ఎక్కడో బెస్ట్లో ఎదురు చూస్తుంది అని. ఒకే చోట కథల కన్నా కూర్చుంటే కాసేపు తర్వాత కాలు కూడా తీవ్రైపోద్ది. మనసు కూడా అంతే, ఒక్కసారి కదివి చూడండి, మెల్లగా అడుగులేస్తూ దాని అంతటికి అదే పరిగెడుపి. అంతేగాని తొలి ప్రేమ బొంగు బోషాడం అనేది ఏంటి. అనదర్ కల్ట్ లోడింగ్. ఎంత బాగుందో, అసలు ఎంత బాగుందో తెలుసా. టీజర్ ఇంత స్పెషల్గా కట్ చేయొచ్చు అని మీ టీజర్ చూసినప్పుడు అనిపించింది. ఎంత ఎమోషనల్ కనెక్ట్ ఉందో తెలుసా అండి. చాలామంది ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు, కానీ అంత కాదమ్మా అని మీరు చెప్పిన విధానం, బెస్ట్ లవ్ వెయిట్ చేస్తుంది నా డైలాగ్ అల్టిమేట్. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగుంది. లవ్కి మీ డెఫినేషన్ అంటే ఏంటి? లవ్ స్టోరీ ఆర్ లవ్? డిఫైన్. నీ మనసులో ఏమనిపిస్తుంది లవ్ స్టోరీ? లవ్ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్. పెళ్లి తర్వాత వచ్చింది, పెళ్ళికి ముందే వచ్చింది, పెళ్ళికి. దాంతో పెళ్ళాను. ఓకే, మీరు లవ్కి లవ్ స్టోరీకి డెఫినేషన్ చెప్పమంటే? ఇట్స్ అబౌట్ కంఫర్ట్, హోమ్ లైక్ ఫీలింగ్.
ఎస్కేఎన్ గారు మీరు కూడా చెప్పాలి. మీరు చెప్పండి అసలు ఏంటి మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి నేను కూడా టీవీలో స్టార్ట్ అయ్యాను కాబట్టి ఒకసారి చంపేస్తారు నేను లవ్కి మీ డెఫినేషన్ ఏంటి? చెన్నై లవ్ స్టోరీ మూవీ. అవునా? థ్యాంక్ యూ, యాక్సెప్టెడ్. సో మీరు చెప్పండి, నౌ ఇట్స్ యువర్ టర్న్. నేను చెప్పేసాను డెఫినేషన్. మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అంటే ఇన్ వాట్ వే? అంటే లవ్ని మనం ఎప్పటికీ డిఫైన్ చేయలేమనే మెచ్యూరిటీ కొన్నాళ్ళకి వస్తుంది. అదే నాకు తెలిసి ఇది లవ్ కోసం కాదు, పెళ్లి కోసం చెప్పినట్టుంది. పెళ్లిని మనం డిపెండ్ లేదు, లవ్ని మనం డిఫైన్ చేయలేము. ఎందుకంటే లవ్ అనేది ఇట్ విల్ ఫామ్ మార్చుకుంటూ వస్తుంది. కొన్నాళ్ళు కొందరు లవ్ చేస్తాం, కొన్నాళ్ళు ఆ మదర్తో లవ్లో ఉంటాం, కొన్నాళ్ళు ఫాదర్తో లవ్లో ఉంటాం, కొందరు ఫ్రెండ్స్తో లవ్ చేస్తాం, కొన్నాళ్ళు లవర్తో, కొన్నాళ్ళు ఇంట్లో అలా. సో పిల్లలు అలా. సో హ్యూమన్ లైఫ్ ఫిల్డ్ విత్ లవ్ అని చెప్పచ్చు. హ్యూమన్స్ మన లైఫ్. ఓకే, వాట్స్ యువర్ మదర్స్ రోల్ ఇన్ యువర్ కెరీర్ అంటే ఏం చెప్తారు? మీ కెరీర్లో, మీ లైఫ్లో, లేదంటే మీ అమ్మ పాత్ర ఏంటి అంటే? మై మదర్ సపోర్టివ్ అండి. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు ఒక 5,000 ఇచ్చి నన్ను పంపించారు ఇంట్లోంచి. 5,000 సపోర్టు. నువ్వు ఈ 5,000 ఖర్చు అయ్యే వరకు ఏదన్నా ట్రై చేయి, ఆ లోపు ఫెయిల్ అయిపోతే వచ్చేసాయి అన్నారు. కాదు ఫస్ట్ మంతే ఖర్చు అయిపోయినవి. అప్పుడు ఆవిడ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చినట్టు అంతే కదా? 5,000 అంటే లేదు, తను దాచిన డిబ్బీ ఉంటుంది కదా, అది పాయలు కొట్టింది. అందులో 5,000 ఉన్నాయి, అది ఇచ్చేసింది. గ్రేట్ కదా? ఏం గ్రేట్ అండి, 5,000 ఇచ్చింది. ఆ 5,000 అయిపోయాక నేను అనలేదు ఇంకా. ఆవిడ దగ్గర ఉన్నది అంత దాచింది ఇచ్చేసింది కదా? అంత దాచింది కాదు, ఆ డబ్బాలో ఉన్నాయే ఇచ్చింది. ఇచ్చేసి మళ్ళీ డెడ్ లైన్ పెట్టింది. 5,000లో అయిపోయారా, ఫస్ట్ మంతే అయిపోయింది. సర్లు వెళితే బాగోదని నేను ఇక్కడ ఉండి సెటిల్ అయిపోయి ఇదయ్యాను. సో కానీ ట్రై చేయని ఎంకరేజ్ పుష్ చేశారు కాబట్టి గ్రేట్ అబ్బా. 5,000 ఇచ్చిందని అనకూడదు మీరు. ఇవ్వని వాళ్ళు ఇంట్లోంచి పంపించేసే వాళ్ళు 400 మంది ఉన్నారు, పో అనేవాళ్ళు. మీ మమ్మీని గుర్తు చేసుకుంటే మీ కెరీర్లో ఆవిడ రోల్ ఏంటి అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. ఐఎమ్ ఓన్లీ హియర్ బికాస్ ఆఫ్ హర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. నేను ఒక్కతే అమ్మాయిని, మా పేరెంట్స్కి ఒక్కతే బిడ్డని. సో కొడుకైనా కూతురైనా నేనే అన్నట్టు వాళ్ళు చాలా ప్రేమగా, చాలా ప్యాంపర్ చేసి చాలా బాగా పెంచారు. అండ్ ఐఎమ్ క్యారింగ్ హర్ వాల్యూస్ అండ్ ఐఎమ్ క్యారింగ్ హర్ స్పిరిట్ విత్ మీ. డు మిస్ హర్? ఐ డు. వాళ్ళ ఫాదర్ది ఆ అమ్మాయిది కూడా రిలేషన్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఎలా ఉంటారు అంటే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మీరు ఇంత పొజిషన్కి వచ్చారు సక్సెస్గా, ఇవన్నీ మీ డాడీ ఏమంటుంటారు? ప్లీజ్ చిల్, వి బోత్ ఆర్ వెరీ హ్యాపీ. నువ్వు చల్లగా ఉండి నా చల్లగా చూసుకో అంటారు అంతే. ఎస్. సినిమా ఎప్పుడన్నా డిస్కషన్స్, ఈ స్టోరీ తీసుకోవాలనుకుంటున్నాను, ఈ మూవీ చేయాలనుకుంటున్నప్పుడు ఆయన ఏం చెప్తారా? నో మొత్తం నా కాల్. బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా ఇచ్చారా? ఈ సినిమా బాగా ఆయన రోజు ఇస్తూనే ఉంటారండి. ఫాదర్స్ అనేవాళ్ళు దే ఆర్ వెరీ అబ్సెస్డ్ విత్ దేర్ డాటర్స్. సో ఒక్క కాంప్లిమెంట్ అనే కాదు, కానీ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్లో నేను ఒక్క అడుగు ముందుకు వేసినా, ఈ రోజు నువ్వు లేచి బయటికి వెళ్ళావు చూడు, దట్ ఈస్ వెరీ గుడ్ అని అంటారు. సో అలా ఎన్నో. ఓకే ఓకే, మీరు చెప్పాలంటే మీ మదర్ గురించి. మీ life లో? షీఈ్ పిల్లర్ అనమాట మా ఎంటైర్ ఫ్యామిలీకి. అందరం ఒక స్టెప్ బయట అడిగేసామంటే తన వల్లనే. షీఈ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. తన వల్లనే అందరం నిలబడ్డాం. హౌ డస్ షీ ఎంకరేజ్ అంటే ఏం చెప్తారు? మీ కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ కూడా మీరు చూసుంటారు. సో అలాంటి టైంలో మదర్ సపోర్ట్, మదర్ లవ్, ద బెస్ట్ లవ్ అని మీరు డిఫైన్ చేసినట్టు. షీఈ్ ద వన్. అండ్ మాకు ముందు ఎప్పుడు చెప్పేది, అరే నార్మల్ లైఫ్ అంటే ఏదో జాబ్ చేస్తున్నాం ఇలా కాదు, ఏదో ఒకటి అచీవ్ చేయండి లైఫ్లో అన్నది తను పుష్ చేసేది ఎప్పుడు. ఓకే, దట్స్ గ్రేట్. సో వాట్ ఈస్ యువర్ ప్రెజెంట్ లవ్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఏది ఎక్కువ ఇష్టపడుతున్నారు మీ లైఫ్? హను మై సన్. అను. వాట్ అబౌట్ యువర్ వైఫ్? ప్రజెంట్ అంటే సి ఆఫ్ కోర్స్ షీఈ్ లైక్ ఉంటుంది ప్రజెంట్. ఇప్పుడు న్యూ ఎడిషన్ కదా. సో ఓకే, మీ ప్రెజెంట్ లవ్ అంటే ఏం చెప్తారు? మూవీస్ అండి. రైట్ నా గుడ్ వర్క్, గుడ్ ఫిల్మ్స్, గుడ్ లైఫ్. కెరీర్ ఈజ్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఇది వర్క్. పర్సనల్ లైఫే నిజమైన పర్సనల్ లైఫే రైట్ నో నా ప్రొఫెషనల్ లైఫ్గా మారింది. బికాజ్ ఆ టైం వచ్చింది, అంత టైం డెడికేట్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి ఈ టైంకి ఇదే. సో మీరు చాలా కాలం వెయిట్ చేశారు ఈ ఫేజ్ కోసం అని చెప్పొచ్చా? డెఫినెట్లో కెరియర్లో ఒక హై రావాలని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి. సో అది నాకు ఒక ఫ్యూ ఇయర్స్గా నడుస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో ఇట్స్ గోయింగ్ టు టేక్ అ బిగ్ టర్న్ అనేది నా గట్టి నమ్మకం. ఓకే, మీరు ఎస్కేఎన్ గారు వాట్ యు లవ్ ద మోస్ట్ ఇన్ యువర్ లైఫ్? ప్రజెంట్ లవ్ అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ పాస్ట్ ఎప్పుడు నాకు సినిమా. నా ఫ్రెండ్స్, నా డైరెక్టర్సే నా ఫ్రెండ్స్, హీరోసే నా ఫ్రెండ్. నేను ఎవరితో వర్క్ చేస్తానో వాళ్ళ
మీరు చూసుంటారు 10-15 ఇయర్స్ నుంచి ఇదే నా ఫ్రెండ్ సర్కిల్. ఒకరోజు కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీ అయిపోతే నాకేం చేయాలో కూడా తెలియదు. అంటే ఇంకా వేరే నా ప్రొఫెషన్ తెలియదు, వేరే ఇన్వెస్ట్మెంట్స్ లేవు. సినిమానే నా లవ్, అంటే నా వ్యాపకం అన్నీ సినిమానే. ఓకే. తొలి ప్రేమ ఏం తోపు కాదు. మీ రైటర్ రాసిన ఈ డైలాగ్కి మీరు ఎంత పర్సెంటేజ్ అగ్రీ చేస్తారు? ఆ సిచ్యువేషన్కి 100% యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నిదానమే ప్రధానమే అని ఉంటుంది, ఆలస్యం అమృతం అనే విషయం ఉంటుంది. సో సిచ్యువేషన్కి ఏ సిచ్యువేషన్కి ఏది యాప్ట్ అనేది ఆ సిచ్యువేషన్కి అది పక్కా యాప్ట్. మీరేమంటారు మీరిద్దరు? తొలి ప్రేమ ఏం తోపు కాదు. బాగపోతూ సేమ్ థింగ్ అండి. సక్సెస్ అయితే గుడ్. గుడ్, అవ్వకపోతే ఓకే, నెక్స్ట్ లెవెల్. ఓకే, 100% ఇచ్చేచ్చా? అంతేగా. ఓకే. మీరు రైటర్ రాసిన ఈ డైలాగ్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది, అనిపిస్తుంది బాగుంది అని. అవును, మీకు అలా ఎమోషనల్గా కనెక్ట్ అయిన డైలాగ్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయండి సినిమాలు. ఒక్కటే చెప్పండి మీకు బాగా కనెక్ట్ అయింది. ఈ డైలాగ్ నాకు చాలా ఇష్టం అండి. ఉన్న చోట ఉన్న చోట కదలకుండా అలాగే కూర్చుంటే కాసేపు తర్వాత కాలు కూడా తిమ్మిడి ఎక్కుతుంది, మనసు కూడా అంతే, ఒకసారి కదిపి చూస్తే మెల్లగా అడుగులేస్తూ దాని అంతటికి అదే పరిగెడుతుంది అని. వెరీ బ్యూటిఫుల్ డైలాగ్. నిజంగా మీకు అలా ఏదైనా మెమరబుల్ డైలాగ్ బాగా కనెక్ట్ అయింది అనిపించింది? నాకు చాలా ఉన్నాయి, ఒకటి పిక్చర్ లేదు, ఎందుకంటే ఇట్స్ వెరీ కాన్వర్జేషన్ ఫిలిం. సో సినిమాలో చాలా కాన్వర్జేషన్స్ ఉంటూ ఉంటాయి, అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కాన్వర్జేషన్స్ మారుతూ ఉంటాయి. సో ఒక్కటే నేను నిజంగా పిక్ చేయలేదు. ఓకే. దీస్ డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఐ కాంట్ హ్యాండిల్. మీకు కావాలి కంటెంట్ ఇస్తారు ఇప్పుడు. తీసుకుంటా. ఎస్కేఎన్ గారు, సో మనం చూస్తే ఈవెన్ యంగ్ పిల్లలు, చాలా 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 చిన్న పిల్లలు కూడా హార్ట్ బ్రేకప్ పెయిన్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్న జనరేషన్స్ మనం చూస్తున్నాము పిల్లల్ని. సో ఈ సినిమాలో ఏ సీన్స్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? అన్ని సీన్లు కనెక్ట్ అవుతాయి. అంటే ఒక సీన్ కనెక్ట్ అయ్యామనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా అన్ని సీన్లు కనెక్ట్ అయిపోతాయి కదా. ఇప్పుడు Okay. ట్రైన్ ఉంటుంది, సరే ఇలా అటాచ్ చేసాను ఇంజన్కి, మొత్తం ఆ ఇంజిన్తో వెళ్ళిపోద్ది. ఇలా ఫస్ట్ సీన్ ఒక ఫస్ట్ 10 minutes హుక్ చేస్తాయి. సో త్రూ అవుట్ క్లైమాక్స్ వరకు ఎవ్రీ సీన్తో కనెక్ట్ అయిపోతాం. ఆ సీన్ ఈ సీన్ ఉండదు, ఆ ఫస్ట్ 10 minutes హుక్ చేస్తుంది సినిమా. సో ఇంకా త్రూ అవుట్ సెల్ పక్కన పెట్టి సినిమా చూస్తూ కూర్చోవాలి అంతే. సీన్స్ కి కనెక్ట్ అవుతారా లేదా డైలాగ్స్ కి ఎక్కువగా రిలేట్ అవుతారు ఈ జనరేషన్ పీపుల్ అని ఈ డైలాగ్స్ సినిమా? వల్ల సీన్స్ కనెక్ట్ అవుతారు. ఏయ్ నెక్స్ట్ లెవెల్ పంచ్. ఓకే, మీకేమనిపిస్తుంది? ఏదన్నా బెస్ట్ సీన్ ఉంది ఈ సినిమాలో, బాగా కనెక్ట్ అవుతారు జనాలు, యూత్ స్పెషలీ అంటే ఏమనిపిస్తుంది? చాలా సీన్స్ ఉన్నాయండి, బట్ టాప్ ఆఫ్ మై మైండ్ సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్కి ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో షార్ట్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. కెమెరా యాంగిల్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఆ సీన్ కూడా ఇంపార్టెన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. సో ఐ థింక్ దట్ వన్. ఓకే, సో యంగ్ జనరేషన్లో యూత్లో బిగ్గెస్ట్ లేదా హార్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే బ్రేకప్. సో ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఏమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా? తొలి ప్రేమ తోపు. సింపుల్ డైలాగ్ మంచిగా ఉంది, మీరేమని చెప్పగలుగుతారా? మనం సజెషన్ ఇచ్చే అంత అట్లా కాదు, ఏదో ఒకటి చెప్పండి. లెట్ దెమ్ సఫర్ ఫర్ సమ్ టైమ్. సఫర్ బాగా ఉంటుంది. బాగుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో కిరణ్ గారు చెప్పారనో ఎస్కేన్ గారు చెప్పారనో ఎవ్వరు మారరు. అది ఎవరంతటికి వాళ్ళు పెయిన్ ఫీల్ అయితేనే ఎవ్రీబడి హ్యాస్ టు తెలుసుకోవాలి. గో త్రూ దట్. బట్ ఒకసారి ఎవరు చెప్పినా అది ఎవరి ప్రాబ్లం వాళ్ళకే తెలుస్తుంది. మా నాన్న చెప్పినా సరే నువ్వెవరో నాకు చెప్తాకే అని. సో అలాంటి మెసేజ్లే ఎక్స్పెక్ట్ చేయకండి. వి మేడ్ ఏ కలర్ఫుల్ చీర్ఫుల్ లవ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, డెప్త్, ఇంటెన్సిటీ. సో దీన్ని చూసి చీరప్ అవ్వండి అంతే. ఓకే, గుర్తుందా సెగ్మెంట్ నౌ? ఎనీ ఆఫ్ యువర్ ఫస్ట్ లవ్ మెమరీస్? ఏ ఏజ్లో ఏదన్నా మెమరీ, బెస్ట్ మెమరీ? 20 years. ఓకే, ఏజ్ ఓకే, ఏదన్నా బెస్ట్ మెమరీ ఉందా? బైక్ రైడ్. బైక్ లాంగ్ రైడ్, Yeah. ఆ కైండ్. ఓకే, మీకేమన్నా మెమరీస్ ఉన్నాయా? ఫస్ట్ లవ్ మెమరీస్ ఏ ఏజ్లో? నాట్ దట్ మచ్ అండి, అరౌండ్ డిగ్రీ టైం మేబీ, బట్ అంత గుర్తుండి 6 years అప్పుడు పక్కి పెద్ద ఓకే అట్లేంటి. ఓకే, మీరైతే స్పెషల్ ఎపిసోడ్ చేయాలి అన్నారు. ఇంక నేను మిమ్మల్ని ఏం అడగాలి చెప్పండి, ఏదో ఒక మెమరీ అని చెప్పొచ్చు కదా. అంటే మెమరీ అంటే నేను సైకిల్ వేసుకొని వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వెనకాల వెళ్తే ఎవరో బైక్ మీద ఉన్నాడు, ఆ అమ్మాయికి పడిపోయేది. ఆ తర్వాత బైక్ వేసుకెళ్ళటం మొదలుపెట్టా. అప్పుడు కార్లో వచ్చిన మీరు సినిమా స్టోరీ చెప్తున్నారు. సినిమా స్టోరీ కాదు, నిజమే. ఛీ. అప్పుడు అనుకున్నా మన వెహికల్ కాదు, మన ఇది మార్చాలి అని అనుకున్నా. సో అదే నా మేము చిచ్చి. నిజం. మా ఊళ్ళో అలాగే ఉండేవాళ్ళు. ఊళ్ళల్లో
ప్యూర్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ సైకిల్ మీద వెళ్తున్నారని బైక్ వాళ్ళని అని మీకు సైకిల్ మీద వచ్చి ప్రపోజ్ చేసిన ఓకే చెప్పేవాళ్ళ మీరు? మంచి మనిషి ఉంటే అంటే అదే అక్కడే తెలుస్తుంది. మంచి మనిషి అయి ఉండాలా? ఎలా తెలుస్తుంది? ఎలా కుదరదు? దేవుడు దయ. ఆ, పెళ్లి అనేది దేవుడు దయ అండి. పెళ్లి కాదు అసలు పెళ్లి పెళ్లి అయినా లవ్ స్టోరీ అయినా దేవుడి దయ. వాట్స్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ మూవీ ఆల్ టైమ్? మీ మనసులో బాగా గుర్తుండిపోయిన సినిమా? తొలి ప్రేమ. వా, మీకు అందులో బాగా నచ్చిన సీన్ ఆర్ సంథింగ్ ఏదైనా గుర్తు చేసుకోండి అంటే? చాలా సీన్లు ఉంటాయి తెలుపు అసలు. చంపేయండి స్మోక్ లో వచ్చేస్తే ఆ స్మోక్ లో చిచ్చుబుడ్డి వెలిగిస్తే ఏదవుద్ది, ఇంటర్వెల్ దగ్గర అలా అలా అయితే ఆయన లోయలో పడిపోతే వస్తారు. ఇలా చాలా సీన్స్ ఉంటాయి. సబ్బు పెట్టి సీను తెలుపు అంత క్లాసిక్ కదా, మీకు గుర్తులేదా సీన్స్? అవును. మీకు ఆల్ టైమ్ లవ్ స్టోరీ మూవీ? ఓకే, క్లాసిక్ అలా ఉంటుంది. యా. మీకు ఏమై చేశారు కదా ఏం మాయ చేసావే, అందులో మీకు బాగా నచ్చిన సీన్? క్లైమాక్స్ సినిమా క్లైమాక్స్ సీన్ ఎనీ డైలాగ్? కాన్వర్జేషన్ ఉంటుంది, ఒక డైలాగ్ చెప్పచ్చు. అది గుర్తులేవండి అసలు. ఏం మాయ చేసావే ఎప్పటికీ గుర్తుండిపోయే మీకు నచ్చిన సినిమా. ఓకే, అలాగే మీ ఫేవరెట్ లవ్ సాంగ్ అంటే ఏంటి? ఎక్కువగా అప్పట్లో విన్నది కానీ అలా గుర్తు చేసుకోండి. నేను అదే సూర్యసన్న కృష్ణ ఆల్బమే, నాలోనే పొంగిన నర్మద. ఒక లైన్ పాడొచ్చుగా? అసలు పాడొచ్చు కదా. నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామర, అంతట్లో మారెను ఋతువులా, పిల్ల నీ వల్ల. సూపర్. మీకు ఫేవరెట్ లవ్ సాంగ్ అంటే? చెప్పండి చెప్పండి, పర్వాలేదు. పావురానికి పంజరానికి పెళ్లి చేసి పాడు నాకు. ఆ సాంగ్ లో చాలా డెప్త్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా అంత డెప్త్ ఉన్న సాంగ్స్ చాలా ఉన్నాయి కదా, ఎందుకు చూస్ చేసుకోలేదు? నాకు బాగా నచ్చింది, మీరు చిన్నప్పటి నుంచి అడుగుతున్నారు కదా. మీకు? గని చెప్తా. ఎటో వెళ్ళిపోయింది మనసు, నాని అండ్ సమంత సినిమాలో సాంగ్స్ ఇష్టం. ఓకే, పాటలు గుర్తులేవు. ఆ పాటలు వింటుండే అలా. మీరు చెప్పలేదండి, గుర్తులేదని పాట ఉందా గుర్తు రావట్లే మీ దాంట్లోనే? గుర్తుందా సాంగ్? ప్రస్తుతానికి మా దాంట్లో జిగితారా అనుకోండి. ఐ లవ్ దట్ సాంగ్. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఏం లేవా? ఉన్నాయి కానీ ప్రస్తుతానికి జిగితారా అనుకోండి. నో వే. ఓకే, మీ లైఫ్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్, సో మెనీ స్ట్రగుల్స్, హార్డ్ వర్క్ ఇలా చేసి మీరు ఒక పొజిషన్కి వచ్చారు. సో మీ లైఫ్లో బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్, అది మీ లైఫ్ని టర్న్ చేసింది అని మీరు ఫీల్ అయ్యేది ఏంటి? ఎస్ఆర్ కళ్యాణ్ మండపం రిలీజ్ రోడ్. ఐ ఫెల్ట్ నైస్, మంచి హై వచ్చి. దట్స్ అ గ్రేట్ మూమెంట్, అచీవ్మెంట్ కదా. బాగా అనిపించింది. యా, మీకు? ఐ థింక్ ప్రాబబ్లీ ద డే ఐ గాట్ చెన్నై లవ్ స్టోరీ అంటే ఐ ఫెల్ట్ వెరీ వెరీ స్పెషల్. ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్ దట్ డే. అంటే నేను ఎప్పుడు కూడా నా కెరియర్లో అలాంటి క్విక్ డెసిషన్ ఎప్పుడు తీసుకోలేదు. తర్వాత తీసుకుంటానో లేదో కూడా నాకు తెలియదు. సో దట్ డే ఇస్ వెరీ స్పెషల్. ఓకే, మీకు? ఈ రోజుల్లో రిలీజ్ రోజు అండి. ఓకే, అప్పటి వరకు పిఆర్గా ఉండి అప్పుడు సినిమా చేసాం నేను, శ్రేయాసీను, డైరెక్టర్ మారుతి గారితో. సో గోకుల్ థియేటర్లో ఒక 20 టికెట్స్ పెట్టు అని చెప్పి వెళ్ళాము రిప్రజెంటేటివ్కి. చెప్తే వాడు ఫోన్ చేస్తున్నాడు, ఏంటి ఆయన సార్ వస్తున్నారా రావట్లేదా, టికెట్లు అయిపోతున్నాయి అన్నాడు. మన సినిమా మానుష్ వాడు వచ్చేస్తాడంటే వెళ్తుంటే అక్కడ బ్లాక్లో టికెట్ అమ్ముతున్నారు అప్పుడే. సో షాక్ అయ్యాం, అంటే మా సినిమాకి మానుష్ షోకి జనం వచ్చి అది ఫుల్ అవుతుంది. సో అక్కడ నుంచి లైఫ్ టర్న్ తీసుకో. అలాగే ఏదన్నా జిగితారా మూమెంట్ వచ్చిందా ఈ సినిమాలో, మీరు ఏదైనా సీన్ షూట్ చేస్తున్నప్పుడు? జిగితారా లీడ్ సీన్ ఒకటి ఉంటుంది, టెంపుల్ సీక్వెన్స్. ఆ మూమెంట్ అలానే ఉంటుంది. మీకు? సేమ్ థింగ్ అండి, నాకు కూడా వెరీ బ్యూటిఫుల్ సీన్. ఓకే, నేను కూడా చూసినప్పుడు జిగితారా మూమెంట్ ఫీల్ అయితే. ఎగ్జాక్ట్లీ, వెరీ వెల్ షాట్. మీకు? ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు నాకు అసలు చాలా సార్లు వచ్చింది దిగుతారా మూమెంట్. ఏంట్రా ఇది అనుకున్నారు మనసులో, పైకేమో ఇంకోటి చెప్తున్నారు. మీరు చాలా క్లవర్ తెలుసా, కనిపెట్టేశారు. సరేలే, ఎలా అయినా సరే వెళ్తుంది కదా, వ్యూస్ వెళ్తాయి కదా, అలా అని సంతృప్తి పెడతారు. క్షమించండి గైస్. అలాగే మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది జరిగితే బాగుండు అనే జిగితారా మూమెంట్ ఏంటి? చూసారా, కాంప్లికేటెడ్ క్వశ్చన్, మీరు చెప్పండి. జూలై 24 చెన్నై లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్. ఎక్స్పెక్ట్ చేస్తున్న జిగితారా మూమెంట్? మా అందరికి అదే అండి, రైట్ నౌ అదే స్పేస్లో ఉన్నాం. అదే. ఓకే, ఈ ఫిల్మ్ గురించి మీరు స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలనుకునే పర్సన్ ఎవరు? ఒక్కరికే చెప్పాలి అంటే? లేదండి, ఒక్కరికని చెప్పలేము, అందరూ
పార్ట్ ఆఫ్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పండి అప్పుడు. అలా అని లేదండి, అంటే అందరూ అంతేనా? అందరూ అంటే అట్లీస్ట్ అందరండి, అంటే సినిమా అనేది It's a collective effort. కలెక్టివ్ ఎఫర్ట్. ఒకరు చెప్పి ఒకరు చెప్పకుండా అనేది డజన్ వర్క్ లైక్ దట్ కదా. యా, ఓకే డన్. కిరణ్ గారి మూవీస్లో మీకు బాగా నచ్చిన ఫేవరెట్ మూవీ? నాకు చాలా ఇష్టం. ఎస్ఆర్ కళ్యాణం అంటే చాలా ఇష్టం. ఓకే, మీకు ఆవిడ ఫిల్మ్స్లో నచ్చినవి లేదా ఆవిడ ఈ Lover, సినిమాకి lover. హీరోయిన్? లవర్, ట్రూ లవర్. Huh? ట్రూ లవర్. ట్రూ లవర్. ఓకే, ఎస్కేఎన్ గారు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్లో మీకు మీ ఇద్దరికి బాగా నచ్చినవి? 100 సినిమాలు చేసినట్టు. నాకు బస్ స్టాప్ చాలా ఇష్టం. అచ్చా, ఓకే. మీకు? నాకు బేబీ. మీరు కూడా చెప్పాలి మరి. యా, బేబీ అంటే అది అందరూ యా, బట్ బట్ ఇనిషియల్ డే సినిమాలు చెప్పాలా, బస్ స్టాప్ ఈజ్ లైక్ సంథింగ్. మా సెంటర్స్లో సీట్లు దొరకలేదు అసలు. సార్ మీరు చెప్పండి, వాళ్ళిద్దరి ఫిల్మ్స్లో మీకు బాగా నచ్చినవి? చెన్నై లవ్ స్టోరీ, వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేశారు, చాలా నచ్చింది. ప్రొడ్యూసర్ అనిపిస్తున్నారు ఆయన. ఓకే, గౌరీ పాడే ఏ సాంగ్ మీకు బాగా ఇష్టం? సెట్స్లో ఎప్పుడన్నా ఆవిడతో ఒక పాట పాడించుకుంటూ అసలు గౌరీ ఉండేవాళ్ళ? పాట పాడుతుండగా నేను ఎప్పటివరకు వినలా. నేను ఈ ప్రమోషన్ టూర్ అంతా పాడమని ఒక పాట అడుగుతున్నాను, పాడట్లేదు ఆవిడ. She hurted me and she hurted you also. Yeah. She hurted both of us. Oh my God. Very bad. తప్పదు, కొన్నిసార్లు హర్ట్ చేయాల్సి వస్తుంది అలా. దేబా, మీరు ఎప్పుడైనా పాడించుకున్నారా పాట? తను బెస్ట్ సింగర్ అబ్బా. పాడు గజాల అని పాట వేరే డౌట్ పిలుస్తాడు. ఏ పాట ఇష్టం మీకు? ఏ పాట ఇష్టం? మా సాంగ్స్ బాగా పడుతుంది. అవునా? మెలోడీనే ఎక్కువ విన్నానే నేను. అప్పుడప్పుడు అలా ఏదో అచ్చచ్చా. ఏ మా సాంగ్ మీకు ఇష్టం? చాలా అండి. ఇప్పుడు టాప్ ఆఫ్ ద మైండ్ మీరు అడిగితే నేను చెప్పలేను, బట్ చాలా మా సాంగ్స్ ఇష్టం. రీసెంట్గా ఏం లేదు, ఇప్పుడు నాకు తెలియదు. ఒక్క సాంగ్ చెప్పండి. ఇప్పుడు మీరు పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి చెప్పండి అంటే నాకు చాలా పాటలు ఇట్లా వస్తున్నాయి. నాట్ ఏబుల్ టు టెల్ వన్ సాంగ్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా ఎడిటింగ్లో కట్టు. నెక్స్ట్, ఒక్క మంచి క్యారెక్టరిస్టిక్ అబౌట్ కిరణ్ గారు అంటే ఏం చెప్తారు? వాట్ డూ యూ లైక్ ద మోస్ట్? ఏమన్నా వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ ఈజీ టు టాక్. అబౌట్ గౌరీ గారు అంటే? వెరీ ఫ్రెండ్లీ. ఓకే, ఎస్కేఎన్ గారు మీరు చెప్పండి, వీళ్ళలో మీకు నచ్చే విషయం ఏంటి? నచ్చని విషయం, నచ్చే విషయం, నచ్చని ఓకే, నచ్చని విషయం చెప్పండి. నచ్చని విషయాలు ఏం లేవు. నచ్చిన విషయం చెప్పండి మరి. అన్నీ. ఎస్కేఎన్ గారి గురించి ఒక్క మాట చెప్పండి అండి, ఏదో ఒకటి చెప్పండి. నేను SKN పొద్దున్న గారి ఈ గురించి వచ్చిన చాలా గురించి చెప్తాను. ర్యాగింగ్ చేస్తున్నాడు లేదు, అండి. నేను చాలా చెప్తా జెన్యున్. చెప్పండి. చిన్నపిల్లల్లో ఉంటారు, చాలా చుట్టూ ఉన్నప్పుడు ఎప్పుడు ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి ఆయన పక్కన ఉన్న, ఆయన టెన్షన్లో ఉన్న మనకు ఫన్గానే ఉంటుంది. అంటే విల్ మేక్ దట్ ఆ వైబ్ అంతా చాలా వెరీ energetic గా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ, ఆ అది very జోష్ rare అనేది ఇస్తూ ఉంటారు. ఓకే, కిరణ్ గారి హ్యూమర్కి ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ సార్, రివ్యూస్ అనుకుంటారండి. రేటింగ్ ఉన్నాయి, మేమే సినిమా తీసి రివ్యూలు ఏం రాస్తారా ఏంటి అని చెప్పి టెన్షన్ పడదంటే. నేను కిరణ్ గారు ఎప్పుడు చూసినా సైలెంట్గా, రిజర్వ్డ్గా, చాలా తక్కువగా, పొలైట్గా లాస్ట్ అలానే కనిపిస్తారు. ఫస్ట్ ఆయన ఇంతకుముందు ఇంటర్వ్యూస్ యూట్యూబ్లో చూసినా ఏది ఫస్ట్ అనిపించలేదు, అన్ని లాస్ట్ టైం వచ్చాయి. ఆయన చేసి ఆ రోజు లాస్ట్ ఇంటర్వ్యూలు అయి ఉంటాయి. అయితే ఎంత ఇస్తారు హ్యూమర్కి? ఆయన హ్యూమర్కి మార్క్స్ ఇవ్వమంటే ఏమండి, out నా of 10. హీరోలు నా హీరోయిన్లు ఏ చేసినా 10/10. అందుకే నేను వాళ్ళతో సినిమాలు చేస్తా. వాళ్ళ సినిమాలు చేస్తున్నప్పుడు నేను వాళ్ళతో ఒక దీంట్లో ఉంటాను అన్నమాట. ఓకే, సో మీరు బాగా ఎక్కువ 10/10 ఇవ్వచ్చు హ్యూమర్కి అంటున్నారు. మీరేమో చూడడానికి సైలెంట్గా అనిపిస్తారు, ఎందుకంటారు? సైలెన్స్లో కూడా హ్యూమర్ ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి మనం. వీళ్ళిద్దరిలో ఎవరు సీరియస్ సిచ్యువేషన్ ఆర్ సీన్ చేస్తున్నప్పుడు నవ్వేసేవాళ్ళు? ఎవరైనా నవ్వేవాళ్ళ సెట్లో? సీరియస్ సీన్ చేస్తున్నప్పుడు నవ్వుట ఎందులో అండి? ఎవరికైనా కామెడీ అనిపించి నవ్వు రావచ్చు కదా, బికాస్ మిమ్మల్ని చూడగానే నవ్వచ్చు. దే ఆర్ గుడ్ యాక్టర్స్, అందుకని నవ్వు రాదు. సీరియస్లో మనం కూడా సీరియస్ అయ్యి వాళ్ళు ఏడుస్తుంటే మనకే ఏడుపు వచ్చేస్తాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అసలు వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. ధన్యవాదాలు. జిగితారా మూమెంట్ ఫైనల్లీ వాళ్ళందరికీ, అలాగే మీకు కూడా, నాకు కూడా. నేను ఫినిష్ చేసేసాను. దండాలమ్మ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ 24th మీరు అందరూ సినిమా చూడండి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. ఐ హోప్ యూ లైక్ ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.